జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో అందరి దృష్టి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. జనవరి 9న ఈ మ్యాచ్ న్యూయార్క్లో జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్ కోసం న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫార్ములా 1 సర్క్యూట్ నుంచి సీట్లు తెప్పించి మరీ బిగిస్తున్నారు. దాదాపు 34,000 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించొచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మామూలుగా మైదానంలోని నేల పిచ్ తయారీకి అంత అనుకూలంగా లేనట్లయితే డ్రాప్ ఇన్ పిచ్లను ఉపయోగిస్తారు. ఇదే పద్ధతిని టీ20 ప్రపంచ కప్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ పిచ్లను తయారీలో సిద్ధహస్తుడైన అడిలైడ్ ఓవర్ క్యూరేటర్ డానియన్ హోతో ఇప్పటికే ఐసీసీ ఒప్పందం చేసుకుంది. భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం డానియన్ బృందం అడిలైడ్లో డ్రాప్ ఇన్ పిచ్ను తయారు చేస్తోంది. పిచ్ మిశ్రమాన్ని ట్రేలలో ఉంచి దానిని కంటైనర్ల ద్వారా మ్యాచ్ జరిగే ప్రాంతాలకు తరలిస్తారు. గ్రౌండ్లో ట్రేలను అమర్చి పిచ్ను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా మైదానాన్ని మ్యాచ్కు అనుగుణంగా చేయడంతో పాటు డ్రైనేజీ సౌకర్యాలు మెరుగుపరిచే ప్రక్రియ జరుగుతున్నట్లు టీ20 ప్రపంచ కప్ డైరెక్టర్ క్రిస్ స్టెట్లీ చెప్పారు.